అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయనగరం వారికి ఎక్స్ప్రెస్ బస్సులు రావాలనేసి మేము వాకర్స్ క్లబ్, ఎలమంచిలి వాకర్స్ క్లబ్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద చర్య తీసుకొని కొన్ని బస్సులు వస్తున్నాయి. మళ్ళీ దీని గురించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్టీసీ వారిని సంప్రదించగా అక్కడ ప్రవేశ మార్గం సరిగా లేదండి, ప్రవేశ మార్గంగా బాగా వెడల్పు చేసినట్లయితే అన్ని బస్సులు రావడానికి ఆస్కారం ఉంటుందనేసి వారు తెలియజేశారు. కాబట్టి మనం ఎలమంచిలి పంచాయతీలో ఉండేటప్పుడు 2.5 ఎకరాలు ఎలమంచిలి ప్రయాణికుల సౌకర్యార్థము వారికి ఆర్టీసీ వారికి దారాదత్తం చేశారు. ఈవేళ ఆర్టీసీ వారు ఆ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అద్దెలకు ఇచ్చి ఆ అద్దెల ద్వారా వచ్చే ఆదాయం పొందుతున్నారు తప్ప ప్రజల సౌకర్యాన్ని పక్కన పెట్టారు. ఇప్పటికైనా సరే మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సంబంధిత వారంతా కూడా స్పందించి ఆర్టీసీ బస్సులు లోపలికి రావడానికి సరైన మార్గం ఏర్పరిచినట్లయితే ఎలమంచిలి ప్రజలందరూ కూడా చక్కగా ఏ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎప్పుడైనా ఏ ఊరి నుంచైనా వచ్చి ఆడవాళ్ళు కూడా ఇళ్ళకి వెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుందనేసి తగిన చర్యలు తీసుకోవాలనేసి మున్సిపల్ అధికారులని, ఆర్టీసీ అధికారులని ఎలమంచిలి వాకర్స్ అసోసియేషన్ తరఫున కోరుచున్నాం. ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ఎక్స్ప్రెస్ బస్సులు, అదేవిధంగా టూరిజం బస్సులు కానీ మరి పబ్లిక్ రావడం ఇబ్బంది అవుతుందని చెప్పి మన స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారి దృష్టికి ఎమ్మెల్యే అయిన వెంటనే తీసుకెళ్ళడం జరిగింది. దానిపై ఎమ్మెల్యే గారు ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ గారిని, ఆర్టీసీ అధికారులందరినీ కూడా సంప్రదించగా అక్కడ బస్సు టర్నింగ్ అవ్వకపోవడం వల్లే మేము లోపలికి రాలేకపోతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే దానికి ఎమ్మెల్యే గారు దానికి ప్రాబ్లం ఏంటని చెప్పి కనుకోగా అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం దిమ్మ ఉరుసుట్లు పెద్దది కట్టేయడం వల్ల బస్సులు టర్నింగ్ అవ్వలేకపోతున్నాయని చెప్పి ఆర్టీసీ వారు చెప్పడం జరిగింది. వెంటనే పబ్లిక్కి ఎమ్మెల్యే గారు తెలియపరచగానే మేమందరం కూడా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఒక లెటర్ ఇచ్చాం ఒక 10 రోజుల క్రితం. అయినప్పటికీ కూడా ఈరోజు కూడా ఏ రకమైన స్పందన లేదు. కానీ ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే మరి ఆర్టీసీ వారు కొన్ని బస్సులు మాత్రం పంపిస్తున్నారు, చిన్న బస్సులు లాంటివి. పెద్ద బస్సులు కానీ అదేవిధంగా ప్రైవేట్ బస్సులు కానీ లోపలికి రావాలంటే ఆ దిమ్మ అడ్డుగా ఉంది, తొలగిస్తేనే కానీ రావని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మున్సిపాలిటీ వారు ఆ విగ్రహం అనేది గతంలో 13-15 సంవత్సరాల క్రితం కూడా మేము ఆ విగ్రహం అడ్డుగా ఉంటుంది బస్ స్టాండ్కి అని చెప్పి మేము పోరాటం చేస్తే అది దిమ్మ కాదు, ట్రాఫిక్ ఐలాండ్ పోలీసు ఉంటాడా అని చిన్నది కడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే మేము అదే అనుకున్నాము. కానీ అర్ధరాత్రే అప్పుడు అధికార గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండడం వల్ల ఆ రోజే రాజశేఖర రెడ్డి విగ్రహం తెచ్చి పెట్టడం జరిగింది. ఆ పెట్టగానే మేము ఏంటి ఇక్కడ పోలీస్ ఐలాండ్ అన్నారు, మరి రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టారని చెప్పి మేము సమాచార ప్రకారం లెటర్ తీసుకుంటే అది అప్పుడు పంచాయతీరాజ్ నుంచి 70,000 ఒక ఓన్లీ ట్రాఫిక్ ఐలాండ్గా ఇచ్చామని చెప్పి మాకు ఆ లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తున్నాం. గత 13-14 సంవత్సరాల నుంచి కూడా ఆర్టీసీ బస్సులు అనేవి ఇక్కడికి రావట్లేదు. ఇక్కడ రాకపోవడం కాకుండా వైజాగ్లో ఎక్కితే నక్కపిల్లి టికెట్ కొడుతున్నారు. జనాలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బంది అన్నీ కూడా మన స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు తీసుకెళ్ళినట్టునే పరిష్కారం చేయాలని ప్రయత్నం చేసినా ఇక్కడ పబ్లిక్ అందరం కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పి చెప్తే మరి ఆ విగ్రహాన్ని తొలగించడానికి ఇప్పుడు కూడా మున్సిపల్ అధికారులు కానీ మున్సిపల్ కౌన్సిల్ కానీ సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయకపోవడం వల్ల జనాలంతా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మంచి ఎమ్మెల్యే గారు వచ్చారు, మనం ఏదో చేసుకుందామని చెప్పి మేము అడిగిన మున్సిపాలిటీలో ఎవరు కూడా స్పందించట్లేదు. దీనిపై తక్షణం ప్రజలందరూ కూడా ఒకే దాటి మీదకి వచ్చి ఎదిరించి ఆ విగ్రహం దిమ్మ ఏదైతే ఉందో తొలగించి ఆ విగ్రహం తీసి మనం పక్కకి ఎక్కడో పెట్టుకుంటే మనకి బస్సులు, ఆర్టీసీ బస్సులు అనేవి ఇక్కడికి వస్తాయి. దానివల్ల ప్రజలకు సౌకర్యం పెరుగుతుందని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. ఇది పార్టీలకు అతీతంగా అందరూ కూడా మనకి మంచి జరుగుతుంది కాబట్టి రాత్రిపూట 12 గంటలకు వస్తే అక్కడ కుక్కరపిల్లి హైవే కాడో లేకపోతే అదేవిధంగా ప్రేగిపాలెం హైవే కాడో ఆడవాళ్ళు మగవాళ్ళు దిగి హైదరాబాద్ నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు ఏమీ దొరకకుండా. అవన్నీ రావాలంటే ఆ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏదైతే ఉందో ఆ దిమ్మను తొలగించి ఆ విగ్రహాన్ని పక్కకి ఎక్కడో జరిపిస్తే తప్ప ఇక్కడికి బస్సులు రావని చెప్పి ఆర్టీసీ బస్సులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది, అధికారులందరూ చెప్పడం జరుగుతుంది. దీనిపై తక్షణం కూడా ప్రజలందరూ కూడా ఒక స్పందన తీసుకోవాలి. ఇది ఒకరిది కాదు, అందరికీ కలిసి పనిచేసేది కాబట్టి విగ్రహం కావాలంటే ఏ పక్కకో జరుపుకొని కట్టుకోవాల్సిందిగా మరి ఎవరైతే ఉప్పలపాటు ఫౌండేషన్ వారు కట్టారో ఆ విగ్రహాన్ని వాళ్ళు వెంటనే తొలగించాలని చెప్పి జనాలందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. మన పట్టణవాసులు మరి కొంతమంది వచ్చి మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న విగ్రహం దగ్గర దెమ్మలు ఉన్నాయి,
అవి ఈ బస్సులు వెళ్ళటకు అడ్డంగా ఉన్నదని రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నారు. అయితే దీన్ని విచారణ చేసి ఎవరెవరు దీనికి ఈ పర్మిషన్ ఇచ్చి ఉన్నారో వాళ్ళందరినీ వారికి విచారణ అంటే తగు చర్యలు తీసుకునేందుకు ఎవరెవరు ఇచ్చారో వారికి పంపించి దీన్ని ఉన్నతాధికారుల వద్దకు పంపించి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ ఆర్టీసీ ప్రయాణికుల సమస్య అన్నది గత 15 ఏళ్ళ నుంచి కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సూపర్ లగ్జరీ బస్సులు కూడా ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకునే వరకు కూడా లోపల రాలేదు. మరీ ముఖ్యంగా యలమంచిలి ప్రజలందరూ కూడా అనాథకాలంగా అనుభవిస్తున్నటువంటి బాధ ఏంటంటే అక్కడ వైఎస్ఆర్ గారి విగ్రహం ఉండడం మూలంగా ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గతంలో కూడా ఆర్టీఐ అధికారులను సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకే ఒక మాట ఏంటంటే కౌన్సిల్ సమావేశంలో ఒక తీర్మానం పెట్టి కూడా ఆ విగ్రహాన్ని అక్కడ వాళ్ళు పెట్టలేదు. అలాగని చెప్పి ఇది రాజకీయ కక్షలకు సమయం కాదు. కాకపోయినా మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే జనాలకు కావాల్సింది సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం. సౌకర్యవంతమైన ప్రయాణం జరగాలన్నప్పుడు ప్రజలందరికీ మేలు కలిగే విధంగా మనం పని చేసుకుంటూ పోవాలి తప్ప మరొక విధంగా పనిచేయాలంటే అవసరం లేదన్న సంగతి కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా సంబంధిత ఆర్టీసీ అధికారులందరినీ కూడా కోరుకుంటున్నాం. గత సందర్భాల్లో చాలాసార్లు మేము చెప్పడం జరిగింది, వీడియోల పూర్వకంగా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా మేము తెలియపరచడం జరిగింది. ఎంతోమంది ప్రజలకు ఆ రోజులు రైల్వే గేట్ వేయడం వల్ల గర్భిణీ స్త్రీ ఇలాంటి ఇబ్బంది పడి అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి వెళ్ళలేక ఇబ్బంది పడినటువంటి సందర్భాలు కోకొల్లాలు. ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం తిన్నంగా ఇటుపక్క బస్సులు వచ్చి అటుపక్క నుంచి మన రేగుపాల నుంచి బస్సులు వచ్చేటప్పుడు లోపలికి టర్న్ అయ్యేటప్పుడు ఒకవేళ అన్ఫార్చునేట్లు అనుకోకుండా ఏమన్నా జరిగితే ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది కక్షపూరితంగా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా భావించి సంబంధిత అధికారులు అందరూ కూడా దీన్ని తక్షణమే మేలు కలిగే విధంగా ఆర్టీసీ ప్రయాణికులకు మేలు చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఆర్టీసీకి ఇన్కమ్ సోర్సెస్ని వెతుకుతున్నారు కానీ ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్యను పెంచుదాం, బస్సుల సంఖ్యను పెంచుదాం, ఆర్టీసీ కాంప్లెక్స్ని అభివృద్ధి చేద్దామన్న ఆలోచన కూడా ఒకసారి మీరు పరిగణలోకి తీసుకొని యలమంచిలి ఆర్టీసీ కాంప్లెక్స్ను ఉన్నతంగా తీర్చిదిద్ది యలమంచిలి నియోజకవర్గానికి యలమంచిలి హెడ్ క్వార్టర్. అటువంటి యలమంచిలి నియోజకవర్గాన్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత సంబంధిత అధికారులకు ఉంది. పైగా గౌరవ ఎమ్మెల్యే గారు సుందర విజయ్ కుమార్ గారు ఎల్లవేళ్ళ కూడా దీన్ని ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రజలకి ఏదైతే అందుబాటులో ఉండే విధంగా వారు ఎప్పటికప్పుడు సమీక్షించి వాళ్ళ కార్యకలాపాలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పనిచేయవలసిందిగా కోరుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.